నిరుపేదల ఆకలి తీర్చే అన్నదాతగా పేరుగాంచిన పిఠాపురం శ్రీ గోపాల్ బాబా వారి దివ్య ఆరాధన మహోత్సవాలు పిఠాపురంలో ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక బైపాస్ రోడ్డునున్న గోపాల్ బాబా ఆశ్రమంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గోపాల్ బాబా వారికి పంచామృతాభిషేకాలు, మహారుద్రాభిషేకం నిర్వహించారు. మహిళలతో కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం జరిపారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పండితులు పొక్కులూరి నారాయణ సోమయాజులు, ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. అయితే ఈ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం 9వ తారీఖు విశేషించి పుత్రకామేష్టి యాగం భక్తులందరి చేత కూడా సత్సంతానాన్ని ఎవరైతే కోరతారో, సంతానార్థం ఎవరైతే ఉంటారో వారికి అందరి చేత కూడా, దంపతులందరి చేత కూడా బాబావారి సన్నిధిలో ప్రతి సంవత్సరములే ఈ సంవత్సరం కూడా పుత్రకామేష్టి యాగం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజైనటువంటి 10వ తారీఖుని అత్యంత వైభవంగా గురు షష్ఠి, చాలా విశేషమైనటువంటి రోజుని సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి సన్నిధిలో అత్యంత వైభవంగా గురు పాదుకా పూజ, సద్గురు పూజ, మహాపూర్ణాహుతి, వేదాశీర్వచనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. 3వ తారీఖు ప్రారంభించినటువంటి యొక్క కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా విశేషించి మహారాష్ట్ర నుంచి అనేకమైనటువంటి భక్తులు వస్తూ బాబావారిని కొలుస్తూ, బాబావారిని సేవిస్తూ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరూ కూడా ఆనందిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎవరైతే ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ కూడా వచ్చి సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి నవ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని సద్గురు వారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గోపాల్ బాబా వారు మహాసమాధి అయి నేటికి 9 సంవత్సరాలు అయింది. ఈ నవమ ఆరాధన మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు షష్ఠి, కార్తీక బహుళ షష్ఠి, గురు షష్ఠి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఆయా రోజు యొక్క విశిష్టతను బట్టి విశిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్నప్రసాద వితరణ అఖండంగానే నిర్వహించబడుతుంది. 10వ తేదీని కూడా మహాపూర్ణాహుతి అనంతరం మహాన్నప్రసాద వితరణ, సాయంత్రం అఖండ దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అవనమంది భక్తులు కూడా ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఇచ్చేసి సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి దివ్య ఆశీస్సులు పొందుతారని చెప్పి మనం చేసుకుంటాం.